AIC Recruitment 2025 Agriculture Insurance Company of India Limited లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్ వచ్చేసి MT/2024-2025. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. సో ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 29th of January. సో రిక్రూట్మెంట్ వచ్చేసి 55 మేనేజ్మెంట్ ట్రైనీ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇది అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 30 Jan, last day to apply 20 February 2025 till నైట్ 8 PM వరకు ఉంటుంది. సో ఇక్కడ ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ లేదా ఏప్రిల్లో ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఏఐసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 55 వేకెన్సీ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 55 ఐటీ స్ట్రీమ్లో 20 వేకెన్సీస్, జనరల్ స్ట్రీమ్ 30 వేకెన్సీస్, యాక్చురియల్ స్ట్రీమ్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా కేటగిరీ వైజ్ బ్రేకప్ వచ్చేసి ఓబీసీ 19, ఎస్సీ 9, ఎస్టీ 5, ఈడబ్ల్యూఎస్ 6, అన్రిజర్వ్డ్ 16 వేకెన్సీస్, టోటల్గా 55 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంది. సో ఫస్ట్గా ట్రైనింగ్ ఉంటుంది 1 year, తర్వాత ఇండక్షన్ చేసుకుంటారు. ఆఫ్టర్ ఇండక్షన్ యూ విల్ బీ సర్వ్డ్ యాజ్ మేనేజ్మెంట్ ట్రైనీ. సో ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ బాండ్ కూడా ఉంటుంది ట్రైనింగ్లో మీకు. సో ఇక్కడ పే స్కేల్ కూడా 60,000 per month ఇస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్ పెయిడ్ కన్సాలిడేటెడ్ పే ఆఫ్ 60,000 per month ఫర్ ద సర్వీసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ. సో ఇది 60,000 బేసిక్ పే స్కేల్ అండి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసి 90,000 per month ఉంటుంది. పర్ మంత్ 90,000 ఇస్తారు గ్రాస్ వచ్చేసి. సో ఇక్కడ జర్నలిస్ట్కి కావాల్సిన, సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి స్ట్రీమ్స్ ఐటీ, యాక్చురియల్ యాజ్ వెల్ as జర్నలిస్ట్. సో జర్నలిస్ట్కి కావాల్సిన ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఫర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, లేదా 55% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ. సో ఇక్కడ 1/12/2024 వరకు మీకు డిగ్రీ వచ్చి ఉండాలి, అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ వేకెన్సీస్కి అయితే ఇక్కడ కావాల్సిన అర్హత స్పెషలిస్ట్ వచ్చేసి యాక్టోరియల్ వేకెన్సీస్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, యాక్టోరియల్ సైన్సెస్, ఎకనామిక్స్, ఆపరేషన్ రీసెర్చ్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, లేదా బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ, లేదా మీరు ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ యాక్చురీస్, ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో తర్వాత నెక్స్ట్ స్పెషలిస్ట్ స్ట్రీమ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి బీటెక్ లేదా ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంసీఏ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే మీకు కావాల్సిన అర్హత వచ్చేసి ఇక్కడ మీకు బీటెక్ ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎంసీఏ, అండ్ మీకు ఎసెన్షియల్ స్కిల్స్ మాత్రం మీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్, నెట్వర్కింగ్, అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో ఇవి వచ్చేసి యూ నీడ్ టు బీ వెల్ వర్స్డ్ విత్ దీస్ స్కిల్స్. సో ఎందుకంటే ఐటీ, టెక్నాలజీ, డీప్ ప్యాకెట్, నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్, లైనక్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, క్లౌడ్ టెక్నాలజీ, ఏడబ్ల్యూఎస్, అజూర్, సీక్వెల్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే మీకు కరికులంలో కూడా ఇది సిలబస్ ఉంటుంది కాబట్టి ఇట్ కుడ్ బి గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎవరైతే బీటెక్ అయిపోయి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, లేదా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకొని వెయిట్ చేస్తున్నారో, యూ కెన్ అప్లై ఫర్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్. ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ 1/12/2024 వరకు మీకు క్వాలిఫికేషన్ వచ్చి ఉండాలి. ఏజ్ క్రైటీరియా, మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 30 years అండి, మినిమం ఏజ్ క్రైటీరియా 21 years. అండ్ ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ కేటగిరీకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ ద హాస్టిలిటీస్ విత్ ఎనీ ఫారెన్ కంట్రీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇది ఏజ్ క్రైటీరియా. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కాకుండా మన ఛానల్ ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో కూడా డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా చూడండి. ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, సెలెక్షన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ద క్యాండిడేట్ హ్యాడ్ టు అపియర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఆబ్జెక్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది. టోటల్ ఆఫ్ 150 marks ఉంటుంది, 2.5 hours 150 minutes. ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటుంది ప్రతి సెక్షన్లో. సో 150 marks వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్, మళ్ళీ 50 marks వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఈజ్ ద సెలెక్షన్ క్రైటీరియా.
సో జనరల్ స్ట్రీమ్కి కావాల్సిన అర్హత ఇంతకుముందు చూసాము. అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ స్ట్రీమ్కి టోటల్గా 5 సెక్షన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 5 సెక్షన్స్ రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ ఇంకా కరెంట్ అఫైర్స్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, quantitative aptitude and computer literacy 40 questions 40 marks. So descriptive test 2 questions ఇస్తారు 10 marks. సో ఇక్కడ రీజనింగ్ ఇంగ్లీష్ ఇంకా జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కంప్యూటర్ లిటరసీ, సో ఈ పర్టికులర్ డొమైన్లో టోటల్గా 120 minutes ఇస్తారు. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఎస్ఏ యాజ్ వెల్ యాజ్ ప్రెస్సీ ఇట్స్ 30 minutes. ఇక్కడ యాక్టోరియల్ ఈ పర్టికులర్ డొమైన్కి సేమ్ ఈజ్ ద క్రైటీరియా. 5 సెక్షన్స్ మాత్రం ప్రొఫెషనల్ రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ సేమ్ ఈజ్ ద క్రైటీరియా సేమ్ ప్యాటర్న్ 30 questions for reasoning 30 marks, and English language 10 questions, current affairs 10 questions, quantitative aptitude 30 questions 30 marks. ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ వచ్చేసి 60 questions అడుగుతారు ఆ డొమైన్లో. కరెంట్ అంటే ఏ డొమైన్ అయితే ఒకవేళ ఐటీ అయితే ఐటీ డొమైన్ లేదా యాక్చురియల్ అయితే యాక్చురియల్ డొమైన్లో 40 questions అవుట్ ఆఫ్ 40 60 marks ఇస్ ద క్రైటీరియా. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది 2 questions 10 marks. సో ఇక్కడ టోటల్ డొమైన్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ అవి వచ్చేసి 120 minutes ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ మాత్రం 30 minutes ఇస్ ద టైమ్ క్రైటీరియా టైమ్ కన్స్టెంట్. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా సేమ్ ఇస్ ద క్రైటీరియా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కూడా 1/4 ఆఫ్ ది మార్క్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఇది క్రైటీరియా అండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో మెరిట్ లిస్ట్లో ఉంటారో 1:5 ప్రకారం ఇక్కడ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. దెన్ ఫైనల్ సెలెక్షన్ విల్ బీ అలాటెడ్. ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 50 marks అవుట్ ఆఫ్ 50. మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు ఫర్ ఇంటర్వ్యూ టు పాస్ వచ్చేసి 25 marks మినిమం రావాలి. సో క్యాండిడేట్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బీ ఎంటైటిల్డ్ AC 3 tier 2 and 4 రైల్ ఫేర్. సో ఇక్కడ మీకు రైల్ ఫేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ, దెన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఇస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. అండ్ ఇక్కడ తెలంగాణలో అయితే హైదరాబాద్, ఖమ్మం ఇచ్చారు. తెలంగాణ హైదరాబాద్, ఖమ్మం. ఆంధ్రప్రదేశ్ అయితే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం. సో ఈ 3 సెంటర్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ డే టు అప్లై వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డే టు అప్లై. సో ఇక్కడ లాస్ట్ డే టు అప్లై ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఫిబ్రవరిలో ఉంది. 20 February 2025 ఇస్ లాస్ట్ డే టు అప్లై. లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి. లేకపోతే ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో సో ఇక్కడ AIC అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ వేకెన్సీస్ ఉన్నాయనేది ఖచ్చితంగా యాస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేదా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వారికి కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ వెరీ టఫ్, వెరీ ప్రెషర్ ఉంటాయి. కాబట్టి జస్ట్ షేర్ దెమ్ విత్ దిస్ నోటిఫికేషన్. లేదా వీడియో అయినా షేర్ చేయండి లేదా ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ గ్రేట్ డే.